హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యూజర్ని డియాక్టివేట్ చేయాల్సి వచ్చిందనుకోండి. అప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ఆ యూజర్ని డియాక్టివేట్ చేసినప్పుడు ఆ యూజర్కి రిలేటెడ్ ఆల్ అకౌంట్స్, కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా ఆ యూజర్ యొక్క మేనేజర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అజ్యూమ్ దట్ ఎవ్రీ యూజర్ రికార్డ్ కూడా వాళ్ళ మేనేజర్కి అసైన్ అయ్యి ఉంది. సో మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఆ యూజర్ డియాక్టివేట్ అయ్యాక వాళ్ళ అకౌంట్స్, కాంటాక్ట్స్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వాళ్ళ మేనేజర్ ఓనర్షిప్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇది కంప్లీట్ చేయడానికి మీరు ఏ టూల్ యూస్ చేస్తారు? అది ఫ్లో అయ్యి ఉండొచ్చు, అపెక్స్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ప్రాసెస్ బిల్డర్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. బట్ మీ అప్రోచ్ ఏంటి అండ్ మీరు ఏ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్ని వాడతారు అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ బాక్స్.